హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. అది అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రస్తంభాన్ని అయితే మనము కవర్ చేయబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. దిగువ అహోబిలము. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి, ఇటు సైడ్ ఎగువ అహోబిలానికి. ఈ స్థల పురాణం మనకి ఏం చెప్తుందంటే, హిరణ్యకశ్యపుడు అనే ఒక రాక్షసరాజు ఉండేవాడు ఇక్కడ. ఆ రాక్షసరాజు బ్రహ్మదేవునితో ఒక వరం పొందుతాడు. ఏమనంటే, ఒక మనిషి కానీ జంతువు కానీ ఒక కింద కానీ పైన కానీ, అంటే భూమి మీద కాకుండా అట్లా ఆకాశంలో కాకుండా, లోపల కాకుండా బయట కాకుండా, అంటే ఇంట్లో కాకుండా అటు బయట పక్క కాకుండా, ఏ ఆయుధంతో కూడా చావకూడదనే ఒక వరం పొందుతాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు. హిరణ్యకశ్యపుడు ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడు హరినామస్మరణం విడిచిపెట్టలేదు. దాంతో కోపంతో నీ విష్ణువు ఎక్కడా అని గదతో ఆ స్తంభాన్ని పగలగొట్టగా, అప్పుడే ఆ స్తంభం చీల్చుకుంటూ సగం మనిషి సగం సింహం రూపంలో నరసింహావతారంగా ప్రత్యక్షమయ్యాడు. తర్వాత సంధ్యా సమయంలో, అంటే పగలు కాదు రాత్రి కాదు అనే సమయం, రాజభవనం గడపపై, అంటే లోపల కాదు బయట కాదు అనే స్థలంలో తన తొడపై కూర్చోబెట్టి, అంటే భూమి మీద కాదు ఆకాశంలో కాదు, తన పదునైన గొళ్ళతో, అంటే ఏ ఆయుధం లేకుండా అతని ఛాతిని చీల్చి సంహరించాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో హిరణ్యకశ్యపుని సంహరించాడు కాబట్టి ఇక్కడ ఉగ్రస్తంభం అనే పేరు వచ్చింది. మన ఎగువ అహోబిలం నుంచి మొత్తం 5 కిలోమీటర్లు ఉంది. అంటే అది మొత్తం మన నల్లమల ఫారెస్ట్ కింద వెళ్ళిపోవాలి ట్రెక్కింగ్ చేస్తూ. మనకు ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలంటే చాలా బాగుంటుంది. విశ్రాంతి కోసం ఇంత దూరం ఎందుకు వచ్చారు? అంటే గవర్నమెంట్ మనకేం ఉపయోగం కల్పించదు కదా. వీటిని ఆకులు బస్సులు కూడా వేసుకోవట్లేదా? చూడండి, వీళ్ళ బతుకు తెరువు కోసం ఎంత దూరం వచ్చారు. ఇంత ఫారెస్ట్ లో విస్తరాకులు చెబుతా ఉన్నారు. ఇందాక మీకు చూపించే కదా వీడియోలో, ఆ వీడియోలో ఒక 40-50 కిలోమీటర్ల నుంచి ఈ ఫారెస్ట్ లోకి అయితే వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చారు. కూడా ఎంత చేసినా కూడా వాళ్ళు బతుకు తెరువు ఏం లేదని చెప్పేసి ఈ ఉండే ఆకుల్ని తెంపుకుపోయి వాటిని ఎండబెట్టి కుడతారనమాట. విస్తరాకులు తయారు చేస్తారు సహజంగా. ఇలాంటి వాళ్ళకి కొంచెం ఉపాధి కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? ఇదే మనం చెప్పుకునే రక్తగుండం. నరసింహస్వామి ఉగ్రస్తంభం దగ్గర నుంచి, అక్కడ నుంచి హిరణ్యకశ్యపుని నుంచి చంపిన తర్వాత ఇక్కడ చేతులు కడుక్కున్నాడని దీన్ని రక్తగుండం అంటారు. చూడండి, మొత్తం నీళ్లు ఎరుపు రంగులో ఉంటాయి ఇక్కడ. మొత్తం ఇలా తాళ్ళు ఉంటాయి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇలాంటి తాళ్ళు పట్టుకుని ఎక్కొచ్చు.
ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్త పడించాలి, ఎందుకంటే కింద నుంచి వస్తున్న వాళ్ళకి పైన రాళ్ళు స్లిప్ అయితే నెత్తిన పడతాయి, అందుకు చూసుకొని వెళ్ళండి. వచ్చి ఆడవాళ్ళు ఎవరు పైకి ఎక్కలేరని చెప్పేసి ఇక్కడ చూడండి, ఈ అమ్మవారి ఏజ్ ఎంత ఉందో ఆమె ధైర్యానికి ఒప్పుకోవచ్చు. ఇంత మనమైతే కింద నుంచి వచ్చినప్పటి నుంచి 1.5 అవర్ అయింది, ఎక్కడ కూర్చోలేదు. ఒక్క 2 నిమిషాలు వాటర్ తాగేసి రెస్ట్ తీసుకుంటే పైన కనపడుతుంది. ఇంకొక 10-15 నిమిషాలు పడుతుంది అట్లా ఎక్కి అట్లా పైకి వెళ్ళిపోవాలి. అందుకే బ్రదర్, ఏదైనా సాహసాలు చేయాలంటే ఏజ్లోనే చేయండి, ఎందుకంటే ఏజ్ అయిపోయిన తర్వాత మనం చేయలేం. అప్పుడు అనుకుంటాం మళ్ళీ, అబ్బా అప్పుడు ఆ ఏజ్లో వెళ్ళింటే బాగుండు, ఇప్పుడైతే వెళ్ళలేకపోతున్నాం చూడలేకపోతున్నాం, అలాంటి ఫీలింగ్ రాకుండా మనమైతే ఇలాంటి ఏజ్లో ఇలాంటి ట్రెక్కింగ్ చేసినామంటే రేపొద్దున మనకు గుర్తుంటుంది ప్లేస్కి నేను కూడా వెళ్ళొచ్చాను అనేది. మనమైతే ఫైనల్గా వచ్చినాం అనుకున్నాం ఇక్కడికి. ఇది ఈ బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇక్కడికి అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ ఉంది ఆ కింద అక్కడ ఉన్నాయి పాదాలు, ఉగ్రస్తంభం అలా చిన్న సందులో నుంచి వెళ్ళిపోవాలి. సరే లొకేషన్ చూపిస్తా చూడండి, మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ ఇది. కింద నుంచి వచ్చినప్పుడు కష్టంగా అనిపించింది, కానీ బైక్ వచ్చిన తర్వాత ఉంది బ్రో. నరసింహస్వామి, ఇక్కడైతే షూ ఇక్కడ ఇప్పేసి సైడ్కి పెడదాం, ఎందుకంటే ఇక్కడ అంత పవిత్రమైన క్షేత్రం కాబట్టి మనం షూ వేసుకుని రావడం మంచిది కాదు. ఇంతవరకు ఉత్తకాలతో రాలేము కాబట్టి ఇక్కడ వరకు వేసుకొచ్చినాము. ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ నుంచి అయితే చాలా కష్టము, చిన్న తాడు సాయంతో చిన్న మెల్లిగా చాలా దిగిపోవాలి. ఇక్కడ ఏమాత్రం స్లిప్ అయితే మనం మళ్ళీ కిందికి వచ్చాం కదా ఆడిపోతాం కిందికి. అది గారు ఇట్లా ఇక్కడే లాస్ట్లోనే చాలా కష్టం, అందుకనే నేను ఇక్కడే క్లోజ్ చేస్తున్నాను కెమెరాని, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు లేరు తీయడానికి. నేను ఇక్కడ సింగర్ సోలో వచ్చాను కాబట్టి మొత్తం ఇలా దారి అలా 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 తాడు సాయంతో కిందికి వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గర నుంచి అక్కడికి అట్లా రావాలి. అక్కడ నుంచి చిన్న దిగుతా ఇట్లా వచ్చి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. దిగుకుంటూ తీయడం చాలా కష్టంగా ఉంది వీడియో, అందుకని స్టార్ పై నిలబడి చేస్తున్నాను. ఫైనల్గా అయితే మనం ఇక్కడ చేరుకున్నాము ఉగ్రస్తంభం దగ్గరికి. చూసాను పాదంలో ఇప్పుడు రీసెంట్ కట్టినారు ఇది. ఏం చెప్తుందంటే మనకి హిరణ్యకశ్యపుని చంపడానికి నరసింహస్వామి ఉగ్రస్వరూపంగా ఇక్కడ వచ్చినాడు. ఎక్కడ వచ్చేసి కేరళ అంట, కొంచెం మోటివేషన్ చెప్తాది వినండి. ദിസ് പ്ലേസ് സൂപ്പർ, നല്ലൊരു സ്ഥലമാണ്. എല്ലാവർക്കും വരാം. കുറച്ച് റിസ്കി ഉണ്ട്, ബട്ട് സ്റ്റിൽ വിത്ത് മോട്ടിവേഷൻ విత్ డెటర్మినేషన్ ఎవ్రీవన్ కెన్ కేమ్. ఉంది చూడడానికి. ట్రక్కింగ్ కొంచెం రిస్కీ ఉంది, బట్
లైక్ 60 years ఏజ్ వాళ్ళు కూడా ట్రెక్కింగ్ కానీ చేయడానికి మీరు ఎవరిని చూసి మోటివేట్ వచ్చినారు ఇక్కడికి? లైక్ మా ఫ్రెండ్ మా చైతు బ్రో, మా మోటివ్ బ్రో. మస్తు అనిపించింది ఆ కవులందరినీ కలిసినందుకు. కానీ చాలా వీడియోస్లో నేను చూశాను, అందరూ అంటే పెద్దవాళ్ళు లేడీస్ ఎక్కలేరు పోలేరు అని చెప్పారు. కానీ ఇందాక మేము వీడియోలో చూపించా కదా మీకు, అసలు ఎట్లా అంటే చిన్నపిల్లలతో సహా ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నారు. అంటే చాలామంది మోటివేట్ అయ్యారన్నమాట చూసి. ఇక్కడికి అహోబిలం చేరుకోవడానికి మనకి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ నంద్యాలకైతే డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి. నంద్యాల నుంచి ఇది వచ్చేసి మొత్తం అహోబిలము 70 నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.